హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఈ స్పయింగ్ వార్ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలో ఈశ్వరుడి లీల నాకైతే భగవద్గీతలో అర్జునుడు చూసిన విశ్వరూప సందర్శనంలా కనిపిస్తుందండి. అందులో కొన్ని అంశాలను ఇప్పుడు నేను మీతో పంచుకుంటాను. 1992లో ఎప్పుడైతే రాజీవ్ హత్యతో సహా దేశంలో జరిగే ఎన్నో కుట్రలు ఎక్కడో ప్లాన్ అవ్వవు. ఏ సిఐఏనో, ఏ రామ్నాథ్ గోయింకానో, లేకపోతే హిందూ ఎన్ రామ్లో ఈ తొక్కలో వాళ్ళు ఎవరూ కాదు. స్థానిక పత్రిక అన్న ముసుగులో ఉన్నటువంటి పచ్చాళ్ళవాడు డ్రామోజీ అతడి పెంట్ హౌస్లో ప్లానింగ్ అంతా అవుతుందని నాకు తెలిసినప్పుడు దాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళాలి అన్న ఉద్దేశంతో నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని అప్పుడు నా బ్యాటరీ ఫ్యాక్టరీ తాలూకు ఆర్డర్ కోసం అందులో ఉన్న ఒక ఎంప్లాయీతో నాకు ఉన్నటువంటి తగవుకి అతన్ని నేను, ఎందుకంటే వాడు పేపర్ల మీదే ఒక డమ్మీ ఇండస్ట్రీని నడుపుతూ బ్యాటరీలు సప్లై చేసినట్టు, అవి కొన్ని స్క్రాప్లో పోయినట్టు, ఎప్పుడు లెక్క చూసినా అక్కడున్న బ్యాటరీల సంఖ్య అయితే ఏపీఎస్ఆర్టీసీలో కరెక్ట్గానే ఉంటుంది, కానీ మోసం మాత్రం పేపర్లలో నడిచిపోతూ ఉంటుంది. ఆ రోజుల్లో 10 లక్షలు అంటే ఈ రోజుల్లో 100 కోట్లు ఫ్రాడ్ జరుగుతుంది. దాని మీద నేను కంప్లైంట్ పెట్టాను. సిబిసిఐడి ఎంక్వైరీ జరిగింది. సదరు డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్గా ఓ రెడ్డి ఉండేవాడు, వాడు సస్పెండ్ అయ్యాడు. వాడు నెల్లూరు జిల్లాలో ఇంకెవడో మెడినోవా రాఘవరెడ్డి అన్నవాడికి బంధువు, వియంకుడు, పిల్లల్ని ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ మెడినోవా రాఘవరెడ్డి నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి మందుబుడ్డి పార్టీలో పార్ట్నర్. ఆ విధంగా వాళ్ళు అటు అప్రోచ్ అయ్యారు. దాంతో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఇంటి చుట్టూ, ఆఫీస్ చుట్టూ నేను ప్రదక్షిణాలు చేశాను. ప్రదక్షిణాలు అన్నమాట అనకూడదు, దుర్మార్గుడి చుట్టూ తిరిగాను. ఆ నేపథ్యంలో నాకు ఏ విషయాలు తెలిసాయో నేను నా అమ్మఒడి బ్లాగ్లో చాలా విపులంగా రాశాను. కొన్ని పేజీ మీద మళ్ళీ ఫేస్బుక్ పేజీ మీద మళ్ళీ ఉటంకించాను కూడాను. వీడియోలు అయితే ఇంకా చేయలేదు. ఆ నేపథ్యంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఎంత అవినీతిపరుడో, ఎంత స్త్రీలంపటుడో నేను చాలా దగ్గర నుంచి చూశాను. అతడి పర్సనల్ పిఏ, గవర్నమెంట్ ఇచ్చిన పిఏ కాకుండా పర్సనల్ పిఏ, అతడు నా పట్ల, నా నిబద్ధత పట్ల చూపించిన వాత్సల్యం కొద్దీ అతడిచ్చిన సమాచారం కూడా నేను క్రోడీకరించుకుంటే నా స్నేహితురాలు, ఈనాడు ఉపసంపాదకురాలు నాకు చెప్పిన విషయాలు ఫిట్ అయినాయి. వాటన్నిటిని తీసుకొని ఏ విధంగానైనా ప్రధాని దృష్టికి తీసుకెళ్ళాలి. మొదట్లో అయితే యాంటోనియో మైనో అదెంత ప్లాంటరో స్పయింగ్ నాకు తెలియక దాని దృష్టికైనా తీసుకెళ్ళాలనుకున్నాను నేను. ఆ నేపథ్యంలో ఒకప్పుడు ఇందిర ఉన్నప్పుడు గుంటూరు జిల్లా నుండి రాయపాటి సాంబశివరావు అనేటటువంటి ఒక వ్యాపారవేత్త,